హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జిన్ కుషాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2007 లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే కన్స్ట్రక్షన్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ వీళ్ళు కాంట్రాక్టర్స్, ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా కొని అండర్ వీళ్ళ బ్రాండ్ నేమ్ మీద ఇండియా అండ్ ఇంటర్నేషనల్ గా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో వీళ్ళు 30 కంట్రీస్ పైగా ఇప్పటిదాకా ఎక్స్పోర్ట్ చేసినట్టు చెప్తున్నారు. యుఏఈ, బెల్జియం, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూకే ఇలా డిఫరెంట్ 30 కంట్రీస్ కి అయితే ఎక్స్పోర్ట్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళ బిజినెస్ వచ్చేసి 3 సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి న్యూ కస్టమైజ్డ్ కన్స్ట్రక్షన్ మెషిన్స్. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం వీళ్ళు కస్టమైజేషన్ చేసి కూడా న్యూ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ దీంతో పాటు యూజ్డ్ అండ్ రీఫర్బిష్డ్ మెషిన్స్. ఇక్కడ ఏంటంటే యూజ్డ్ కన్స్ట్రక్షన్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపేర్ చేసి అప్గ్రేడ్ చేసి కూడా గుడ్ క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ దీంతో పాటు ఓన్ బ్రాండ్ మీద కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. హెచ్ఈఎక్స్ఎల్ మెషిన్స్ అని చెప్పేసి అండర్ వీళ్ళ ఓన్ బ్రాండ్ నేమ్ మీద కూడా ఎక్స్పోర్ట్ చేస్తామన్నట్టు చెప్తున్నారు. అండ్ ఏప్రిల్ 2025 కి మీరు చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా 1500 కన్స్ట్రక్షన్ మెషిన్స్ అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసినట్టు చెప్తున్నారు. అందులో 900 వచ్చేసి న్యూ మిషన్స్, 600 వచ్చేసి యూజ్డ్ అండ్ రీఫర్బిష్డ్ మెషిన్స్ అన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళకి ఓన్ ఇన్ హౌస్ రీఫర్బిష్మెంట్ ఫెసిలిటీ కూడా ఉన్నట్టు చెప్తున్నారు 48 స్కిల్డ్ ఎంప్లాయీస్ తో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి 228 సప్లయర్స్ యొక్క నెట్వర్క్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో ప్రోడక్ట్ ని వీళ్ళు ఈ సప్లయర్స్ నుంచి కొని ఆ తర్వాత గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అందులో 172 వచ్చేసి కాంట్రాక్టర్స్, 51 వచ్చేసి ట్రేడర్స్, 5 వచ్చేసి మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్ గా 228 సప్లయర్స్ యొక్క నెట్వర్క్ కూడా ఉంది వీళ్ళకి. సో స్ట్రాంగ్ నెట్వర్క్ తో పాటు ఓవరాల్ గా ఇండియా అండ్ ఇంటర్నేషనల్ గా కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. అండ్ కంపెనీలో వచ్చేసి 90 పర్మనెంట్ ఎంప్లాయీస్, 21 ఇంటర్న్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా వీళ్ళు ఈ గ్లోబల్ ప్రెజెన్స్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకునేలాగా బ్రాండ్ డెవలప్మెంట్ చేస్తూ సప్లై చైన్ ని కూడా ఇంక్రీజ్ చేసుకునేలాగా చూస్తున్నారు. అండ్ వీటితో పాటు మనం చూసినట్లయితే ఓన్లీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా నుంచే వీళ్ళకి 99% ఆఫ్ రెవెన్యూ వస్తుంది. ఇండియా నుంచి వీళ్ళకి 0.8% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ప్రోడక్ట్ వైజ్ గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఈ సేల్ ఆఫ్ న్యూ కన్స్ట్రక్షన్ మెషిన్స్ నుంచే వీళ్ళకి 60% రెవెన్యూ వస్తుంటే సేల్ ఆఫ్ యూజ్డ్ కన్స్ట్రక్షన్ మెషిన్స్ నుంచి వీళ్ళకి 34% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఫినాన్షియల్ డేటా విషయానికి వస్తే రెవెన్యూ చూసినట్లయితే FY23 లో 233 crores నుంచి FY25 కి 380 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా వీళ్ళు చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ప్యాట్ చూసినట్లయితే 10 crores నుంచి 19 crores పైగా, ఈబిటా చూసినట్లయితే 14 crores నుంచి 28 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ రెవెన్యూలో కానీ కన్సిస్టెన్సీ అనేది ఉంది. అండ్ దీంతో పాటు రిటర్న్ మెట్రిక్స్ లో కూడా మనం చూసినట్లయితే రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 18%, రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 28% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో క్యాపిటల్ ని కానీ రిసోర్సెస్ కానీ బెటర్ వేలో యూస్ చేసుకుంటూ అండ్ రీఇన్వెస్ట్మెంట్ కూడా బిజినెస్ లో జరుగుతూ ఓవరాల్ రెవెన్యూలో కానీ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే లీవరేజ్ కూడా ఎక్కువగా లేవండి, మోడరేట్ గానే ఉన్నాయి. మానిటర్ చేస్తే సరిపోయింది. సో ఓవరాల్ ఫైనాన్షియల్స్ వైజ్ గా అయితే స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఐపీఓ విషయానికి వస్తే సెప్టెంబర్ 25th ఓపెన్ అయ్యి 29th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 115 to 121 per share, లాట్ సైజ్ వచ్చేసి 120 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 116 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 104 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్ లో వచ్చేసి 11 crores పైగా వస్తున్నారు. రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,520 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ కానీ రెవెన్యూలో కానీ మార్జిన్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇక్కడ బెటర్ గా పర్ఫామ్ చేసినప్పటికీ జిన్ కుషాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా మనం తీసిపడడానికి లేదండి. వీళ్ళ వాల్యూస్ కూడా అట్రాక్టివ్ గానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ పియర్స్ తో కంపేర్ అయితే చూసుకున్నట్లయితే వీళ్ళు రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నారు కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే బిజినెస్ వైజ్ గా ఎస్పెషల్లీ వీళ్ళకి స్ట్రాంగ్ సప్లయర్ నెట్వర్క్ తో పాటు గ్లోబల్ ప్రెజెన్స్ వైజ్ గా బిజినెస్ బెటర్ గా ఆపరేట్ చేసుకుంటూ ఫినాన్సెస్ వైజ్ గా కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళకి మెక్సికో, యుఏఈ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ లొకేషన్ లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ వీళ్ళకి నెగటివ్ క్యాష్ ఫ్లో కూడా ఉంది కాబట్టి కీప్ ఆన్ మానిటర్ చేస్తే మంచిదని నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్
పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 42% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.